కోసం ఈరోజు చూసుకుందాం. ఆదికాండము 38వ అధ్యాయము 38వ అధ్యాయము ఆదికాండము 38వ అధ్యాయము 24వ వచనం. రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పెను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ తామారు యొక్క జీవితానికి ఆధారమే దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యూదా తన కోడలైన తామారు. హల్లెలూయా. యూదాకు 3 కుమారులు. ఈ 3 కుమారులు, మొదటి కుమారుడు 3వ అధ్యాయంలో చూస్తే ఏరు అను పేరు పెట్టాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏరు అనంటే మేల్కొని యుండుట. ఓనాను అంటే శక్తి. షేలా అంటే ప్రార్థన. ఈ యొక్క ఏరు, ఓనాను, షేలా ఈ 3 కుమారులు యూదాకు పుట్టిన కుమారులు. అయితే దేవుని సన్నిధానంలో వీళ్ళు యూదా తన జ్యేష్ఠ కుమారుని ఏరునకు తామారును అను దానికి పెళ్లి చేసెను. ఏరు భార్య ఎవరండి? తామారు. ఈ ఏరుకు తామారు అనబడిన స్త్రీని ఇచ్చి పెళ్లి చేసినారు. చేసిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఈ యొక్క ఏరు దేవుని దృష్టికి ఆయన పాపం చేసినాడు కనుక ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత చాలా చక్కగా ఉన్నది. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను. యూదా కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందుకు యెహోవా ఏం చేసిండు? అతన్ని చంపేసిండు. చంపేసిన తర్వాత ఈ యొక్క తామారు విధవరాలైపోయింది కదండి. తన భర్త చనిపోయిన తర్వాత విధవరాలు. అయితే ఈ యొక్క ఓనానుతో కూడా ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పాను. ఓనాను నీ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనిని కూడా చంపెను. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ యూదా అంటా ఉన్నాడు, ఓనాన్తో అంటా ఉన్నాడు, అక్కడ నీ యొక్క వదిన అయిన ఆమెతో నువ్వు వెళ్ళు అని అంటాడు. చూడండి, ఈ లోకంలో అన్న చనిపోయిన తర్వాత తమ్ముడు ఉంటాడు. తమ్ముడు తర్వాత వదిన విధవరాలు. ఈ యొక్క మరిదికి ఏమవుతుందండి? ఒక తల్లితో సమానంగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రము నీ యొక్క అన్న చనిపోయిండు, ఆమెతో నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు ఓనాను ఏమనుకుంటాడంటే, తనతో వెళ్ళినప్పుడు తనకు పుట్టిన కుమారుడు నాది కాదు కదా అని తలంచుతూ ఉంటాడు. చూడండి, అతను కూడా యెహోవా దృష్టికి ఏం చేసిండు? చెడుతనమే చేసిండు.
యెహోవా దృష్టికి చెడుతనమును చేసిండు కనుక మరి అతనిని కూడా చంపెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని దృష్టిలో మనం చూసినట్లయితే ఈ యొక్క తామారు తన జీవితం అంతా తారుమారైపోయింది. తామారు అంటే ఈత చెట్టు. తామారు అంటే ఈత చెట్టు. ఎంతమందికి ఈత చెట్లు తెలుసు? మనము ఊర్లలో పోతే తాటి చెట్లు, ఈత చెట్లు ఉంటాయి కదండి. ఆమె పేరు తగ్గట్టు మరి ఈత చెట్టు తామారు అంటే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే కొన్ని రోజులైన తర్వాత ఈ యొక్క యూదా ఏం చేస్తూ ఉన్నాడంటే, మరి తన అన్న చనిపోతాడు. చనిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ 11వ వచనం చదవండి. అప్పుడు యూదా, ఇతడు కూడా ఇతని అన్నవలనే చనిపోనేమో అనుకొని, నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. చాలండి. అయితే ఇతడు కూడా చనిపోతాడేమో తన అన్నయ్య, ఎందుకంటే ఏరు చనిపోయిండు, యోనాను చనిపోయిండు కదండి. తర్వాత ఎవరున్నారు? షేలా ఉన్నాడు. ఇతడు కూడా చనిపోతాడేమో అని యూదాకి ఏమైపోయింది? భయం అయిపోయింది. చదవండి ఇంకా. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. అయితే తామారు ఏం చేసింది? ఈమె విధవరాలుగానే ఉండాలని తన ఇంటికి వెళ్ళి అదే విధంగా విధవరాలుగా, నీతిమంతురాలుగా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆమె యొక్క మరి జీవితాన్ని కాపాడుకుంటూ ఆ యవ్వన కాలంలో ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, లోకంలో చూస్తే భర్తలు ఉన్నా కూడా కొంతమంది పాపం చేస్తూ ఉన్నారు. భర్తలు చనిపోయిన తర్వాత కూడా కొంతమంది విధవరాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ తామారు తన జీవితాన్ని ఆమె కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ విధేయత కలిగి తన తండ్రి ఇంట్లో ఆమె ఉంటా ఉన్నది. ఉంటున్న సమయంలో కొన్ని దినములైన తర్వాత చూడండి 12వ వచనంలో, చాలా దినములైన తర్వాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయేను. తర్వాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లోమీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతును తన గొర్రెబొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళాను. చాలా ఇక్కడ షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయింది. యూదా భార్య చనిపోయిన తర్వాత అతడు ఏమైపోయాడు? చాలా దుఃఖంలో, వేదనలో, బాధలో ఆయన ఉంటా ఉన్నాడు. అయితే కొన్ని దినములైన తర్వాత హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్ళాను. దాన్ని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నానునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. తామారు ఎక్కడున్నది? తండ్రి వెంట ఉన్నది. అయితే అక్కడ మరి తిమ్నామునకు అక్కడ వెళ్తున్న గురించి ఆమె విని ఏం చేస్తుంది? అక్కడ తామారుకు తెలుపబడ్డది. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ అతనికి ఇయ్యబడకుండా చూచి ఆమె తన వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతా కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గంలో నుండి ఏనాయమును ద్వారమునకు కూర్చుండగా. దేవుని నామానికి స్తోత్రం. ఈమె ఏం చేస్తా ఉంది? ముసుగు వేసుకొని వెళ్తా ఉన్నది. తన మామ అక్కడ వచ్చిన సంగతి విని ఈ యొక్క తామారు ఏం చేస్తూ ఉందంటే ముసుగు వేసుకున్నది. చాలామంది ముసుగు వేసుకుంటా ఉన్నారు కదండి. ఇప్పుడు బుర్కా వేసుకొని మాస్క్ పెట్టుకొని అంటే నేను కూడా అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటా. బుర్కా వేసుకుంటే ఎవరు గుర్తుపట్టారు కదా అండి. బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలంటే మెల్లగా బుర్కా వేసుకొని వెళ్ళాలి, ఎవరు గుర్తుపట్టారు మనని. కాబట్టి అట్లనే తామారు కూడా ఏం చేసిందంటే ఎవరు గుర్తుపట్టకుండా ఆమె ముసుగు వేసుకొని ఆ స్థలానికి, ఆ మామ ఉన్న స్థలానికి ఆమె
వెళ్ళింది. అక్కడ ఎవ్వరు ఆమెను గుర్తుపడతలేరు. అయితే ఆ మార్గంలో నుండి ఏనాయము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూసి ఆమె తన ముఖమును కప్పుకొనినందున వేశ్య అనుకొనెను. హల్లెలూయా. ఏం చేశారు? ఆ ముసుగు వేసుకొని అక్కడ ద్వారమున అక్కడ కూర్చున్నది. అయితే యూదా తనను చూసి ఏమనుకుంటా ఉన్నాడు? ఒక వేశ్యనేమో అనుకుంటా ఉన్నాడు. ఆమెను గుర్తుపట్టలేదు. ఆమెను గుర్తుపట్టకుండా యూదా ఒక వేశ్యనేమో అని అనుకున్నాడు. ఆ మార్గమున ఆమె తనకు ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడల్ని తెలియక నీతో పోయేదను రమ్మని చెప్పాను. అందుకామె నువ్వు నాతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చేదవని అడిగాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీకు మంచిగా అర్థం కావాలని ఈ వాక్యం నేను చదువుకుంటూ చెప్తా ఉన్నాను. అయితే ఈ యొక్క వేశ్య అనుకొని యూదా ఏం చేస్తా ఉన్నాడంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఏమంటా ఉన్నాడు? ఆమెను కోడలను తెలియక నీతో పోయేదను, నీతో నేను పాపము చేసేదను, నీతో నేను వ్యభిచారము చేసేదను అని యూదా అంటా ఉన్నాడు. మామ కోడల్ని గుర్తుపట్టకుండా అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే, దినాలల్లా మామ వరుస లేదు, అన్న వరుస లేదు, మర్ది వరుస లేదు కదండి. తండ్రి వరుస లేకుండా లోకంలో ఎంతో పాపం జరుగుతూ ఉన్నది, ఎంతో పాపం జరుగుతుంది. ఈమె ముసుగు వేసుకొని ఆ ద్వారం దగ్గర కూర్చుంది. కానీ ఈయన తలంపు చూడండి, ఈయన తలంపు ఆమె మీద పడింది. ఈమె ఒక వేశ్యనేమో, ఈమెతో నేను వెళ్ళేదను, ఈమెతో నేను పోయేదను, ఈమెతో నేను పాపం చేసేదను, నువ్వు నాతో వచ్చిదవా అని ఈ యొక్క యూదా అన్నప్పుడు ఇది యొక్క తామారు చూడండి, చాలా తెలివిగల మరి యొక్క స్త్రీ, నీతిమంతురాలు, జ్ఞానవంతురాలు ఏం చేస్తా ఉందంటే, సరే నువ్వు నాతో వచ్చినప్పుడు నాకు ఏమి ఇస్తావు, నీ గుర్తుగా ఏమి ఇస్తావని తామారు అడుగుతా ఉంది. అంటే రేపటి దినమున అది సాక్ష్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా చక్కగా అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పెంచదనని పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువబెట్టి నా ఎడల సరే అని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. సరే నువ్వు నాకు ఏమి ఇచ్చేదవు అని అన్నప్పుడు మందలో నుండి ఒక మేక నీకు ఇస్తా అని అడుగుతా ఉంది. ఎందుకంటే తామారు అడుగుతా ఉంది ఒక గుర్తుగా, నువ్వు నా దగ్గరికి వచ్చినట్టుగా ఒక గుర్తుగా నాకు ఇవ్వమని తామారు అని అడిగినప్పుడు, నా మందల్లో నుండి నీకు ఒక మేక పిల్లని నేను నీకు ఇస్తా, ఆ ఇచ్చేంత వరకు నాకు నువ్వు ఏదన్నా ఒకటి కుదువబెట్టు అని అంటా ఉన్నాడు. ఆ మేక పిల్ల వచ్చేంత వరకు ఒకటి కుదువబెట్టు అని అన్నప్పుడు ఏం చేస్తా ఉన్నాడు అక్కడ? చదవమ్మా. అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయు అని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. ఏమడుగుతుంది ఆమె? అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రైనను చెప్పాను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయాను. ఆమె అతని వల్ల గర్భవతి ఆయను. హల్లెలూయా. అయితే ఈ యొక్క తామారు అంటా ఉన్నది, అంతవరకు నాకు కుదువబెట్టు అంటాడు. అయితే ఆయన దగ్గర ఏమున్నది? ఒక నీ ముద్రయు ద్వారమును కర్రయు, ఈ మూడు ఆమెకిచ్చి ఆమెతో పోయినప్పుడు ఆమె ఏమైంది? తామారు గర్భవతి అయింది. చూడండి, మరి ఇక్కడ వాక్యం చూసినట్లయితే దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈమె ఈ స్త్రీ చదవమా 19. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తర్వాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువ పుచ్చుకొనుటకు తన స్నేహితుడకు అదొల్లోమీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. చాలండి. తర్వాత
ఈ యొక్క దారమును మరి ఇక్కడ ముద్రయు కర్రయు అన్నీ తామారుకి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత తన యొక్క మరి స్నేహితుడైన అద్దులమీయుని చేత ఏం చేస్తా ఉన్నాడు, ఒక మేక పిల్లను పంపిస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చిండు కదా, నీకు నేను మేక పిల్లని ఇస్తాను. ఆ మేక పిల్లను తన స్నేహితునితో మరి తామారుకి ఇచ్చేసి, తామారని తెలియదు, ఆ స్త్రీకి ఇచ్చి, ఆ వేశ్య అయిన స్త్రీకి ఇచ్చి అని ఈ యొక్క స్నేహితునితో అన్నప్పుడు అక్కడ ఏ స్త్రీ కూడా కనబడలేదు. హల్లెలూయా. ఏ యొక్క వేశ్యలు కూడా అక్కడ లేరు, ఏ స్త్రీ కూడా కనబడలేదు. అయితే కాబట్టి అతడు మార్గమందు ఎనాయుము నొద్ద నుండి ఆ వేశ్య ఎడలనున్నదని ఆ చోటి మనుషులను అడగగా వారు ఇక్కడ వేశ్య ఒక్కతేయి కూడా లేదని చెప్పాను. అక్కడున్న వాళ్ళతో ఈ యొక్క స్నేహితుడు అడుగుతా ఉన్నాడు, ఇక్కడ వేశ్య ఎవరన్నా ఉన్నారా, వేశ్యలు ఎవరన్నా ఉన్నారా అంటే ఇక్కడ ఎవ్వరు కూడా వేశ్యలు ఒక్కతే కూడా ఎవ్వరు కూడా లేరని మరి చెప్తా ఉన్నాడు. చెప్పిన తర్వాత ఈయన మళ్ళీ వెళుతా ఉన్నాడు. వెళ్ళి యూదా మనలను అపహాస్యము చేసదరేమో, ఆమె వాటిని ఉంచుకొని నిమ్ము, ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితనని ఆమె నీకు కనబడలేదు అనేను. దేవుని నామానికి స్తోత్రం. యూదాకి వెళ్ళి తిరిగి చెప్తా ఉంటాడు, ఇక్కడ ఏ వేషాలు కూడా లేదు, సరే అవి అక్కడ ఉండని అని మేక పిల్లను మరి పంపితనని ఆమె నీకు కనబడలేదు అనేను. మేక పిల్ల తెచ్చి స్నేహితుడు తనకిద్దామనే లోపల అక్కడ ఎవరు కూడా వేషాలు అక్కడ లేరు, ఏ స్త్రీ కూడా లేదు అక్కడ అడిగినప్పుడు. అయితే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చక్కగా రమారమి 3 నెలలైన తర్వాత నీ కోడలు తామారు జారత్వము చేసెను, అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయిందని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే ఎవరైతే వ్యభిచారం చేస్తారో, ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళని ఏం చేయాలి, కాల్చి చంపేసేయాలి అని ఉన్నది వాక్యం. అయితే ఇక్కడ ఈ యొక్క తామారు మరి 3 నెలలు గర్భవతి అయిన సంగతి మామ అయిన యూదాకు తెలియబడుతుంది. తెలియబడగానే మామకు చాలా కోపం వచ్చేస్తుంది. మరి 2 కుమారులు చనిపోయిండు, షేలా కూడా ఆమెను మరి వెళ్ళలేదు, మరి ఎవ్వరు వెళ్ళలేదు ఆమెతో, మరి ఎట్లా గర్భవతి అయింది, ఏ విధంగా గర్భం ధరించింది అని యూదాకు, మామ అయిన యూదాకు చాలా కోపం వచ్చేస్తుంది. చాలా కోపం వచ్చి ఆమెను పిలుచుకరండి అని ఎంత చక్కగా ఇక్కడ రాయబడ్డది చూడండి. జారత్వము గర్భవతి అయిందని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసుకొని రండి అని ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. చూడండి, ఆయనకొక తీర్పు, ఈమెకొక తీర్పు. పాపం చేసింది ఎవరండి, అది ఆయనకు తెలియట్లేదు. కానీ ఈమె మాత్రం తెలివితోని ఓ ముద్రయు, ఆ కర్రయు, ఇంకేం పెట్టుకున్నది ఆమె దగ్గర, దారము. హల్లెలూయా. ఆ దారము ఎర్రని ద్వారము, ఎర్రని ద్వారంకు సాదృశ్యంగా రక్షణ. హల్లెలూయా. ఆ యొక్క దారమే ఆమెకు ఆధారం అయిపోయింది, ఆ కర్రనే ఆమెకు ఆధారం అయిపోయింది, ఆ ముద్రనే ఆమెకు ఆధారమైంది. కాబట్టి అవి ఆమె చేతిలో ఉంది. కాబట్టి ఈ మామకు చాలా కోపం వచ్చి ఆమెను తీసుకొని రండి, ఆమెను అగ్నిలో వేసి కాల్చి వేసేదండి. ఎందుకంటే ఆమె జారత్వము చేసింది. జారత్వము వలన, పాపం వలన ఆమె పాపం చేసింది కాబట్టి గర్భవతి అయింది. కాబట్టి ఆమెను మనము మరి చంపేద్దామని అక్కడ మరి యూదా అంటా ఉన్నాడు. యూదాకు తెలియగానే మరి ఆమెను కాల్చివేయవాలని అంటాడు. ఆమెను బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఈ ఎవరివో ఆ మనిషిని వలన నేను గర్భవతి నైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర మరి ఎవరియో దయచేసి గుర్తుపట్టుమని చెప్పాను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కగా చెప్తా ఉన్నది తామారు. ఏమంటా ఉన్నది,
మరి ఆమెను బయటికి తీసుకొని రండి అని తన మామ అయిన యూదా అన్నప్పుడు మరి ఆ వస్తువులు పంపించింది, ఆ వస్తువులు తీసుకొని వచ్చింది, ఆ ముద్ర, కర్ర, ఆ దారం. ఈ ఎవరియి అని అందరి ముంగట ఆమె బయట పెట్టిందండి. హల్లెలూయా. ఆ యొక్క కర్ర ఎవరియో దయచేసి గుర్తుపట్టుమని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. హల్లెలూయా. ఆమె ప్రసవించినప్పుడు అతడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చనని చెప్పాను. హల్లెలూయా. ఆమె గర్భవతి అయింది, అవమానం పరుస్తా ఉన్నారు. ఈమె జారత్వం చేసింది, ఆమె పాపం చేసింది. ఎవరి వలన ఈమె గర్భం ధరించింది, ఎవరి వలన ఈమె గర్భం ధరించిందని యూదాకు మామకు చాలా కోపం వస్తుంది. ఆమెను బయటికి తీసుకొని రండి అని చెప్పినప్పుడు అందరి ఎదుట ఆమె దగ్గర ఉన్న గుర్తు ఏమేం గుర్తున్నాయి? ఆ ముద్రయు, కర్రయు, దారం. అది వాళ్ళకు చూపించిన వెంటనే యూదా నోరు మూసుకున్నాడండి. హల్లెలూయా. తెలివివంతురాలు, జ్ఞానవంతురాలు, ముందుగానే ఆమె గ్రహించింది అక్కడ. కాబట్టి ఆ ఎవరి ఈ యొక్క ముద్ర, ఈ కర్ర, మరి యొక్క దారం ఎవరి అని చూపించినప్పుడు అవి యూదాయి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. యూదా అంటే స్తుతి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క తామారు ఏం చేసింది? అందరి ముంగట ఈ బయట పెట్టంగానే ఈయన మరి జ్ఞానవంతురాలు, నీతిమంతురాలుగా ఆమె తీర్చబడ్డది. దేవుని వాక్యం ఇక్కడ నీతిమంతురాలుగా తీర్చబడ్డది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గర్భవతి అయినని చెప్పాను. మరి దేవుని బిడ్డలారా, తామారు యొద్ద ఎర్రని ద్వారము ఉన్నందున ఆ దారమే ఆమె యొక్క జీవితాన్ని కాల్చివేయబడకుండా మరి కాపాడబడ్డది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మనం కూడా మరి ఆయన రక్తం ద్వారా కడగబడితే మరి ఆయన చేతి కింద మనం ఉంటే ఎలాంటి దుష్టుడు మనల్ని ముట్టకుండా దేవుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ దారం ద్వారానే దేవుడు ఆమెను రక్షించిండండి. హల్లెలూయా. నీతిమంతురాలుగా అనబడ్డది. ఇంకెప్పుడు ఆమెతో ఎవరు పాపం చేయకుండా మరి దేవుని సన్నిధానంలో నీతిమంతురాలుగా ఆమె తీర్చబడ్డది. దేవుని నామానికి స్తోత్రం. ఏం రక్షింపబడ్డది? ఆ దారము ద్వారానే ఆమె కాల్చబడకుండా రక్షింపబడ్డది. కాబట్టి నీతిమంతురాలుగా తీర్చబడ్డది. మనం అనుకోవచ్చు మామతో పాపం చేయబడ్డది అని, కానీ ఆమెంతలా ఆమె పాపం చేయలేదు. యూదనే ఆమె వేశ్య అనుకొని పాపం మరి చేసింది. కాబట్టి ఆమె జారత్వం చేసిందని చెడుగా ఆమె మీద అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఆ యొక్క తామారు యొక్క జీవితాన్ని తారుమారు చేసి పరిశుద్ధంగా, పవిత్రంగా, పరిశుద్ధ గ్రంథంలో ఆమె నీతిమంతురాలుగా తీర్చబడ్డది. హల్లెలూయా. ఇంకొక స్త్రీని కూడా మనం చూసుకుందాం. ఆమె కూడా మరి యొక్క దారం ద్వారానే రక్షింపబడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూసుకుందాం. నేను మీకు ఉపకారము చేసి తిని గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్కచెల్లెలను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నది? నేను మీకు ఉపకారము చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటిని ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, అక్కచెల్లెలను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకూడనట్లు బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయించండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. రహాబు కూడా ఇంటికిటికి ఎర్రని ద్వారము ఉండినందున
ఆమె ఇంటి వారందరూ రక్షింపబడిన వారు. మరి చాలా మంది నిజమే, ఆ ఎర్రని ద్వారము యేసుక్రీస్తుకు సాదృశ్యము. యేసుక్రీస్తు మరి రక్తమే ఎర్రని ద్వారము. దేవుని నామానికి స్తోత్రం. ఆ యొక్క ఎరికో పాప గోడలు కూలగొట్టడానికి యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించిండు. యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. యెహోషువకు నువ్వు భయపడకుము అంటా ఉన్నాడు, జడియకు అంటా ఉన్నాడు. ధైర్యం కలిగి నిబ్బరం కలిగి మరి నువ్వు ఆ యుద్ధానికి వెళ్ళు, ఎరుకో నీకు అప్పజెప్తున్నాను, ఎరుకో పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని, చిన్నలు పెద్దలు అందరిని కూడా నువ్వు నాశనం చంపేసాయి అని యెహోషువకు ఆజ్ఞాపించినప్పుడు, యెహోషువ మరి ఆ ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పట్టణం ఎట్లుంటుందండి, చాలా పెద్ద పెద్ద గోడలు. గోల్కొండ చూసారు కదండి, కోట గోడలు ఎట్లుంటాయి అట్లా యెహోషువ యొక్క ఎరుకో ఆ గోడ చుట్టంతా అట్లా ఉన్నది. ఆ గోడలంతా అట్లున్నాయి ఆ యొక్క దేశంలో. కానీ అక్కడ వెళ్ళడానికి మార్గం లేదు, అక్కడ పోవడానికి మార్గం లేదు. అయితే యెహోషువ ఏం చేస్తున్నాడంటే 2 వేగుల వారిని పంపిస్తా ఉన్నాడు, 2 మనుషులను. అక్కడున్న మరి మనం పోవడానికి ఏదన్నా ద్వారం ఏర్పడుతుందేమో, మీరు వెళ్ళి అక్కడ అది మీరు కనుక్కొని రండి అని 2 వేగుల వారిని యెహోషువ పంపించినప్పుడు, ఈ యొక్క వేగుల వారు ఈ 2 మనుషులు కూడా కావాలంటే అప్పుడు మనుషులు అక్కడ ఏ దేశానికి వెళ్ళినప్పుడు వేశ్య వాళ్ళ ఇల్లు ఆశ్రయించేవారు, వేశ్యల వాళ్ళ ఇల్లు ఆశ్రయించేవారు. అయితే ఇక్కడ ఈ యొక్క ఎరికో పట్టణంలో ఈ యొక్క వేశ్యగా ఈమె ఉంటా ఉన్నది. రహాబు ఆమె పేరు. దేవుని నామానికి స్తోత్రం. విశాలత ఆమె పేరు. రహాబుకు అనే అర్థము విశాలత. కాబట్టి ఈ యొక్క ఆమె ఆ యొక్క దేశంలో వ్యభిచారం చేస్తూ వేశ్యగా జీవిస్తూ ఆమె ఉంటా ఉన్నది. అయితే ఆమెకు ఒక గుర్తు, ఈ యొక్క మరి ఎరుకో పట్టణంలో ఉన్నవారు ఏ ఒక్కరు జీవించలేక ఆ పట్టణ ప్రాకారం కూలిపోయాను. పురుషులు స్త్రీలు అందరూ చంపేస్తా అని దేవుడు చెప్పినప్పుడు అక్కడ 2 వేగుల వారు ఎవరింటికి వెళ్తా ఉంటారు, రహాబు యొక్క ఇంట్లో వెళ్తుంటా ఉంటారు. ఆ సంగతి ఆ యొక్క ఎరుకో రాజుకు అక్కడ వినబడ్డప్పుడు మరి ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, నీ ఇంటికి ఎవరో వచ్చిండ్రు అని అన్నప్పుడు, నా ఇంటికి ఎవరు రాలేదు. ఎందుకంటే ఆ 2 వేగుల వారిని, ఆ 2 మనుషులను తన ఇంటి పైన దాచిపెడతా ఉంటది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినరేమో, మరి ఆ ద్వారం, ఆ యొక్క దేశము ఆ ద్వారం దగ్గరికి వెళ్ళిపోయినరేమో అన్నప్పుడు, మీరు వెళ్ళండి అన్నప్పుడు ఆ ఎరుకో మనుషులు ఆ 2 మనుషులను పట్టుకోవడానికి వెళ్తున్న సమయంలో ఒకటి మరి ఈమె అడుగుతా ఉన్నది, 2 నేను దాచిపెట్టిన, మీకు ఉపకారం చేసిన కదా నేను, మీకు ఉపకారం చేసిన, మిమ్మల్ని దాచిపెట్టిన, మిమ్మల్ని వారి చేతికి దొరకకుండా నేను దాచిపెట్టిన, నేను చేసిన ఉపకారంకు నాకే మీరు చెల్లిస్తారని మరి ఈమె అడుగుతా ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ ఎర్రని ద్వారము యేసుక్రీస్తు రక్తం. అయితే వాళ్ళిద్దరు మనుషులు ఏమంటున్నారంటే, మరి ఈ యొక్క దేశం అంతా దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు. ఆమెకు తెలిసిపోయింది, ఇక్కడ ఉన్న మనుషులంతా దుర్మార్గులు, పాపులు, దేవుని నమ్మరు, దేవుని యొక్క నమ్మరు కాబట్టి అందరూ పాపం చేసిర్రు. దేవునికి ఇష్టం లేదు ఎరుకో. మరి ఎందుకంటే మరి భయంకరమైన పాపంతో వాళ్ళు జీవిస్తా ఉన్నారు కనుక ఎరుకో తప్పనిసరిగా దేశాన్ని మొత్తం నేను నాశనం చేస్తా, చిన్నలు పెద్దలు వృద్ధులు అందరినీ నేను చంపేస్తా అని మరి దేవుడు ఇచ్చిన మరి వాగ్దానం ప్రకారంగా యెహోషువ అక్కడ అందరినీ చంపబోయే సమయంలో ఒక గుర్తుగా అక్కడ రహాబ్ ఏం చేస్తా ఉంది, తన ఇంటికి ఒక ఎర్రని ద్వారం, అంటే కిటికీలో నుండి వాళ్ళిద్దరిని పంపించేస్తుంది. పంపించే వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి ఈ యొక్క రహాబు అడుగుతా ఉన్నది. ఏమని అడుగుతుందంటే, మరి నా యొక్క తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, మా అందరినీ నువ్వు కాపాడాలి, రక్షించాలి. ఎందుకంటే మరి ఈ యొక్క దేశం మీ చేతులకి అప్పగింపబడుతుంది. ఎందుకంటే ఐగుప్తులో దేవుడు ఎంతగానో మీకు తోడుగా ఉన్నాడు.
ఐగుప్తులో ఎన్నో గొప్ప కార్యాలు మీ పట్ల చేసిండు అనే సంగతి రహాబుకు చాలా తెలుసు. జీవం గల దేవుడు, గొప్ప దేవుడు, అగ్ని లాంటి దేవుడు, రోషం గల దేవుడు, ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. తప్పనిసరిగా ఈ యొక్క యెరికో దేశాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి దేవుడు మీ పట్ల ఉన్నాడు, కాబట్టి నా కుటుంబం నువ్వు రక్షించాలి అని ఆ ఇద్దరు మనుషులతో ప్రమాణం చేయించుకుంటా ఉంటుంది. అప్పుడు వాళ్ళకు ఆ యెరికో అంటే మామూలుగా ఉన్నదండి, చాలా పెద్ద దేశం. ఒక గల్లీలో ఒక ఇల్లు ఉంటుంది. మళ్ళీ ఆ ఇల్లు మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం అనుకో, నెక్స్ట్ డే మనం వెళ్ళాలంటే ఇక చుట్టూ తిరగాలి, ఇక అది దొరకదు. నాకు నిజమే చాలా అనిపిస్తుంది. రామ్నగర్లో ఎన్ని గల్లీలు ఉన్నాయో కదండి. ఇక్కడిక్కడున్న గల్లీలో ఇళ్ళలోనే మనం గుర్తుపట్టలేకపోతూ ఉంటాం, వెళ్ళలేకపోతూ ఉంటాం. పాస్టర్ గారికి ఒక్కసారి చూసినాం అనుకో, ఇక తప్పనిసరిగా అది ఆ ఇంటికి తప్పనిసరిగా తీసుకొని పోతా ఉంటాను. నేను అనుకుంటా హైదరాబాద్, సికింద్రాబాద్ ఇన్ని ఇండ్లు ఉన్నాయి, ఈ ఎట్లా గుర్తుపడతావు అని నేను అప్పుడప్పుడు అంటూ ఉంటా. నేను 100 సార్లు పోయినా ఆ ఇల్లు గుర్తుపట్టలేను. హల్లెలూయా. 100 సార్లు అక్కడక్కడనే తిరుగుతా కానీ ఆ ఇల్లు నేను గుర్తుపట్టలేను. అందుగురించే ఇక్కడ కూడా ఈమె అంటా ఉన్నది, మరి వేగుల వారు అంటా ఉన్నారు, మీ ఇంటికి ఒక ఎర్రని ద్వారం కట్టుకోండి అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఆ ఇంటికి ఎర్ర దారం అక్కడ కట్టినట్టుగా ఉంటా ఉంది. ఆ దారమే ఆమె యొక్క ఇంటి వారికి ఆధారమైనది. రకరకాల, నిజమే అండి, రకరకాలుగా మరి ఎన్నో పువ్వులు కలిసి మనం ఒక దండ కడతా ఉంటాం కదండి. ఒక ఫంక్షనే కానీ, లేకపోతే మెడలేసుకున్న పూల దండనే కానీ, ఇంకా డెకరేషన్లో ఎన్నో రకరకాలుగా పూల దండలు కడతా ఉంటారు. ఆ పూల దండలు కట్టిన వెంటనే చూడండి ఎంత అందంగా కొడుతుంది. ఆ దండ చాలా అందంగా కొడుతూ ఉంటుంది. ఆ అందంగా కొట్టడానికి కారణం ఏంటిదంటే ఆ దారమే. హల్లెలూయా. ఆ దారం లేకపోతే పూలని విడిపోతాయి, పూలని రాలిపోతాయి, పూలని తెగిపోతాయి కదండి. ఆ దారము లోపలున్న దారం కనబడతలేదు కానీ పైకున్న ఈ పూలు కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఆ పూలను చూసి మనం చాలా సంతోషిస్తా ఉన్నాం, ఆనందిస్తా ఉన్నాం. అబ్బా, ఈ పూలదండ ఎంత బాగున్నది అని చాలామంది ఏం చేస్తారు, మల్లెపూలు అల్లుకొని చాలా చక్కగా తలలో పెట్టుకుంటారు కదండి. బంతి పూలు మరి గుచ్చి ఇండ్ల ద్వారంన వేసుకుంటా ఉంటారు. కానీ ఇవి ఇంత చక్కగా కూర్చోబడ్డాయి కానీ దాంట్లో ఉన్న దారాన్ని కనబడతలేదు. హల్లెలూయా. దారం ద్వారానే మరి యొక్క రహాబు యొక్క ఇంటికి రక్షణ కలిగేది. ఆ ఇంటికి ఆ ఎర్రని ద్వారము, ఆ యేసు రక్తము అక్కడ ఉన్నది కాబట్టి ఆమె రక్షింపబడ్డది. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. ఆధారమే, నిజమే. ఆ దండకు ఎంతో ఆధారం వచ్చింది, అందం వచ్చింది, సంతోషం వచ్చింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆ ఎర్రని ద్వారం అనే యేసు మనకు రక్షణ మార్గము. హల్లెలూయా. రక్షణ మార్గం. దేవుని నామానికి స్తోత్రం. ఆ ఇంటికి ఏమొచ్చేసింది? రక్షణ వచ్చేసింది. హల్లెలూయా. రహాబు కూడా ఇక్కడ చాలా చక్కగా మరి యేసే ఆ ఇంటికి రక్షణ మార్గంగా ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూసుకుందాం. 2వ అధ్యాయం. అట్టువలనే రహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను కదా. అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. దేవుని నామానికి స్తోత్రం. రహాబు దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతి మంత్రాలుగా ఎంచబడ్డది. హల్లెలూయా. ఈ యొక్క తామారు కూడా తమ యొక్క క్రియల చేత నీతి మంత్రాలుగా తీర్చబడ్డ. నీతి మంత్రాలుగా బైబిల్లో రాయబడ్డదా లేదా? ఇక్కడ కూడా ఈమె కూడా తమ దూతలను రక్షించింది కాబట్టి ఆమె నీతి మంత్రాలుగా తీర్చబడ్డది. ఒక వేశ్య, ఆ దేవునికి మరి వేశ్యలు అంటే ఊరు బయట ఉండేవాళ్ళు. దేవుని బిడ్డలారా,
పాపం చేసిన వారిని మనం అసహించుకుంటాం. వాడు త్రాగుపోతాడు, వాడు తిరిగిపోతాడు, అలాంటి వాడు, ఈమె ఇలాంటిది, ఈమె స్నేహం పట్టకూడదు, ఈమెతో మాట్లాడకూడదు అని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపుల నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చిండండి. హల్లెలూయా. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో వచ్చారు. దొంగలు రక్షింపబడ్డారు, వ్యభిచారులు రక్షింపబడ్డారు, తాగుబోతులు రక్షింపబడ్డారు, అబద్ధకులు రక్షింపబడ్డారు. ఎంతో మంది దేవుని తెలియని అన్యులు దేవుని నమ్ముకొని దేవుని స్తుతిస్తూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని ఘనపరుస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా రహాబు కూడా వేగుల వారిని మరి ఆమె రక్షించింది కాబట్టి దేవుడు ఆమెకు రక్షణ కలగజేసిండు. దేవుని ఆమె క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడ్డది. నిజమే, ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. క్రియలు చాలా మందికి ఏముంటుంది, ప్రార్థన, వాక్యము, దేవుని యందు భయభక్తులు కలిగి రెగ్యులర్గా మరి చర్చికి రావడము, ఉపవాసం ఉండడం అన్నీ బాగానే ఉంటాయి, అన్ని దాన ధర్మాలు అన్నీ బాగానే ఉంటాయి. కానీ క్రియలు ఉండేయండి. క్రియలు కావాలి దేవుని సన్నిధానంలో. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటా ఉన్నాడు, క్రియలు మరి శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని జీవితం కూడా మృతము. క్రియలు లేకపోతే వారి జీవితము, వారి ప్రాణాలు మృతము, చనిపోయిన వారిలాగా ఉంటారు. కాబట్టి క్రియలు ఉండాలి, క్రియలు ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన యొక్క యథార్థత, నీతి అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి రహాబును వేషవేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. దేవుని నామానికి విశ్వాసమును బట్టి రహాబు వేగుల వారిని ఏం చేసిందామె? సమాధానముగా చేర్చుకొని నందున అవివేదులతో నశింపకపోయెను. హల్లెలూయా. ఇక్కడ వేగుల వారిని మరి ఏం చేసింది? ఈమె రక్షించింది. దేవుని నామానికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అక్కడ ఎరుకో పట్టణంలో ఉన్న దేశంలో ఉన్న వారంతా అవివేదులంట, దేవునికి ఇష్టం లేని వారు. కాబట్టి వాళ్ళు నశించిపోయారు. కానీ ఆ దేశంలో ఈమె నశించకుండా ఆమె ఏం చేసింది? రక్షింపబడ్డది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆ ఎర్రని దారము ఆ ఆధారమే ఆమె జీవితాన్ని ఆధారమైనది. హల్లెలూయా. ఆ ఎర్రని దారం ద్వారానే ఆమె జీవితము ఆధారముగా మార్చబడ్డది. ఆ యొక్క ఎర్రని ద్వారము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె నశించిపోకుండా ఆమెను, ఆమె తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెలను అందరినీ కూడా రక్షించుకోగలిగింది. నీతిమంతురాలు. దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో మనం ఒక్కరమే నీతిమంతులం అనుకుంటాం. మన బంధువులలో మనం ఒక్కరమే నీతిమంతులం. వాళ్ళ పాపులు, వాళ్ళు దేవునికి ఇష్టం లేరు, వాళ్ళు నరకానికి పోతారు, వాళ్ళు అది పోతారు, ఇది పోతారు అని మనం అనుకుంటాం. కానీ వారి కోసం నువ్వు ప్రయాసపడాలి. హల్లెలూయా. నీ కుటుంబం కోసం ప్రయాసపడాలి. ఒక సిస్టర్ అంటా ఉన్నది, ఒక ఆయనకు సువార్త చెప్తా ఉన్నదంట. చెప్తా ఉంటే, నీది నీ చూసుకో అమ్మా, నీ భర్తనే మారలే, నీ పిల్లలే మారలే, నాకేం చెప్తావు నువ్వు అని అంటా ఉన్నారంట. హల్లెలూయా. కాబట్టి మొదట మన కుటుంబం కోసము భారంగా ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర గోజాడాలి, అడగాలి. భర్త మారలేదా? కుమారులు మారలేదా? బిడ్డలు మారలేదా? చెప్పిన మాట వింటలేరా? రక్షణ లేదా? బంధువులకు, స్నేహితులకు మరి ఈ విధంగా మరి ఆ యొక్క రహాబు మాత్రం మొదట మరి తన తల్లిని, తండ్రిని, అన్నలను, తమ్ముళ్లను, అక్కలను, చెల్లెలను రక్షించుకోగలిగింది. ఆ యొక్క దేశంలో అవివేదులైన వారు నశించిపోయారు. కానీ ఈమె నీతి మంత్రాలు గనుక వారికి ఉపకారం చేసింది కనుక ఈమె కుటుంబం రక్షించుకోగలిగింది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం. నయాసోను షల్మానును కనెను, షల్మాను రహాబునందు బోయాజును కనెను,
బోయాజు రూతునందు ఒబేదేదును కనెను. ఒబేదేదు ఏషియన్ కనెను. ఏషియా రాజైన దావీదును కనెను. దేవున్న ఇంకా చదవండి. ఉరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోను కనెను. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబియాను కనెను. అబియా ఆసాను కనెను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఈ నయోసును సల్మానును కనెను. సల్మాను రహాబు నందు బోయాజును కనెను. ప్రియ మరి ఈ విధంగా రహాబు పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వచ్చి రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. జీవ గ్రంథంలో ఆమె పేరు రాయబడి ఉన్నది. రహాబు నందు బోయాజును కనెను. బోయాజు ఎవరు పెళ్లి చేసుకున్నారు? రూతును చేసుకున్నారు. అంటే యేసుక్రీస్తు వంశావళిలో ఆమెలో నుండి వచ్చింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా మరి రహాబు యొక్క పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. దేవుని దగ్గర ఉన్న జీవ గ్రంథంలో ఆ పేరు వ్రాయబడ్డది. ఒక వేశ్య, ఆ యొక్క యెరికో పట్టణంలో ఒక వేశ్య అయిన రహాబు యొక్క జీవితము మరి ఆమె నీతిమంతురాలుగా తీర్చబడ్డదండి. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, మనం ఈ పాపం చేసినాం, ఆ పాపం చేసినామో, అయ్యో దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా అని అనుకుంటాం. కానీ ఎలాంటి తప్పు చేసినా, ఎలాంటి తెలిసి తెలియక చేసిన తప్పులు ఆదివారం రాగానే పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధమైన మరి పులిపీఠం దగ్గర గత వారం చేసిన తప్పులన్నీ మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రభా, నేను ఎవరిన ఆయాస పెట్టినా, నేనైనా బాధ పెట్టినా, దేవా ఈరోజు మరి నీ రక్తం ద్వారా నన్ను కడుగు, పవిత్రంగా చెయ్యి, నీతిమంతురాలుగా చెయ్యి, నన్ను రక్షించు, నన్ను కాపాడు. నేను ఇదిగో ఇక్కడ వెళ్ళినా, అక్కడ వెళ్ళినా, నీకు ఇష్టం లేని ప్లేస్లో వెళ్ళినా అని మనం దేవుని దగ్గర గోజాడితే దేవుడు మనల్ని క్షమిస్తాడండి. హల్లెలూయా. కృపకాలంలో ఉన్నాం, ఏదైనా కూడా దేవుడు చేయగలడు. కాబట్టి ఆయన రక్తంలో మనము కడగబడాలి. దేవుని నామానికి స్తోత్రం. ఇంకో వాక్యం చూసి నేను ముగించేస్తాను. ఆ లేవికాండము 14వ అధ్యాయము 4వ వచనంలో చూసుకుందాం. లేవికాండము యాజకుడు పవిత్రతతో పొందుగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదార కర్రను, రక్తవర్ణం గల నూలును, హిసోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. దేవుని నామానికి స్తోత్రము. అయితే ఇక్కడ యాజకుడు ఏం తెమ్మని చెప్పిండు? 2 పావురములు, పవిత్ర పక్షులు, పవిత్రమైన పక్షులను తెమ్మని చెప్పిండు. అయితే ఆ పక్షిని ఏం చేస్తాడంటే చంపి ఆ యొక్క కుండలో వేస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పారు నీటిపైన మట్టి పాత్రలో ఒక దానిని చంపి ఆ పక్షి రక్తంలో సజీవమైన పక్షిని, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును ముంచి వలనే నేను సజీవమైన పక్షిని ఎగిరిపోనట్లు దానిని వదిలివేయవలనని మరి దేవుడు మరి అక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా 2 పవిత్రమైన పక్షులను తీసుకొని వచ్చింది. ఆ పక్షులను ఒక దానిని చంపి మరి ఒక పాత్రలో పెడతా ఉన్నారు. ఒక పక్షిని ఏం చేస్తూ ఉన్నాడు అక్కడ? సజీవంగానే దాన్ని వదిలిపెట్టిండు. ఎందుకంటే ఈ యొక్క రక్తంలో ముంచబడిన ఈ పక్షి అది ఎగిరిపోయి ఒక చెట్టు మీద కూర్చుంటుంది. ఆ చెట్టు మీద కూర్చున్న తర్వాత అనేక కాకులు, పక్షులు, అనేకమైన గద్దలు అవి ఇవి అన్నీ వచ్చి తనని పొడుస్తూ ఉన్నాయి. పొడుస్తూ ఉంటే అది ఒక ప్రత్యేకించబడిన పక్షిలాగా అక్కడ ఉంటుంది. వేరుగా అన్ని పక్షుల్లాగా లేదు, అది అన్ని పౌరాల్లాగా లేదు, ప్రత్యేకంగా ఆ రక్తంలో ముంచబడింది. కాబట్టి అది ఆ పక్షి ఎట్లయిపోయింది? ఎర్రగా అయిపోయింది. హల్లెలూయా. ఎర్రగా అయిపోయింది. అయితే ఆ పక్షులన్నీ వచ్చి ఇది ఎర్రగా ఉందని దాన్ని పొడుస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మిగతా పక్షులన్నీ వచ్చి దాన్ని పొడుస్తూ ఉన్న సమయంలో అది అట్లనే ఉంటా ఉన్నది. బదులుగా మరి పొడుస్తలేదు, బదులుగా తిడతలేదు, బదులుగా వాటి మీద ఎగబడతలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు యొక్క రక్తం అది.
దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారే మన కోసమైన రక్తంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. రక్తంగా మార్చబడ్డాడు. ఆయన దున్నబడ్డాడు, ఆయనను కొట్టబడ్డది కదండి. 39 కొరడా దెబ్బలు కొట్టిండ్రు. ఆయన శరీరం అంతా రక్తంగా మార్చబడ్డది. చూడండి, రక్తంగా మార్చబడ్డది, రక్తమంతా కారుతుంది. ఆయన యొక్క మరి శరీరం అంతా దున్నబడ్డది. చాలామంది దూషిస్తున్నారు, అన్నారు. అక్కడున్న ప్రజలంతా యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువేయండి, సిలువేయండి, ఆయనకు బదులుగా మరి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన బర్నబా, ఆయనను వదలండి అని అన్నప్పుడు నిజమే అండి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతగా హింస పెట్టిర్రు, ఎన్ని ఎత్తి పొడిచిన మాటలు, అవమానపరిచిర్రు. 3 రోజులల్లా దేవాలయం కూలగొట్టి కడతానన్నావు కదా, పిడికిళ్ళు పెట్టి గుద్ది, ఎవరు కొట్టినరో ప్రవచించము, చెప్పుము అని ఈ విధంగా అనేక రకరకాలుగా యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు. ఆ పక్షి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం అండి. హల్లెలూయా. ఎర్రగా ఉన్నది, ఎగిరిపోయిన పక్షి మనమే. హల్లెలూయా. ఆ పక్షి ప్రాణం పెట్టింది కనుక, ఆ రక్తంలో ఆయన ఉన్నాడు, ఆ పక్షి ముంచబడ్డది కనుక ఎగిరిపోయిన పావురము మనమండి. దేవుడు మనల్ని రక్షించిండు, నీతిమంతులుగా తీర్చిండు. మన బాధలలో, కష్టాలలో, ఇరుకులో, ఇబ్బందిలో, అనారోగ్య పరిస్థితిలో ఇతరులు మనని ఎత్తి పొడుస్తున్నారు, ఇతరులను అవమానపరుస్తున్నారు, ఇతరులు మనని హేళన చేస్తూ ఉన్నారు, ఇతరులని రకరకాలుగా మనని మాట్లాడుతూ ఉన్నారు కదండి. వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు దేవుని బిడ్డల రకరకాలుగా మనని అవమానపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా అవమానం పరచబడినా కూడా దేవుడు తన రక్తాన్ని ఇచ్చి మనని కొనుక్కున్నాడండి. హల్లెలూయా. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడ మరి యేసుక్రీస్తు యొక్క సాదర్శము అయినందున లోకంలో నుండి మనలను ప్రత్యేకపరిచిండండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు రక్తమందు ఎంతమంది కడగబడ్డారు? బ్యాప్టిజం ఎంతమంది తీసుకున్నారు? అందరు తీసుకున్నారా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. బ్రదర్స్ కూడా అందరు తీసుకున్నారా? ఏంది మీరు చేతులు ఎత్తట్లేదు? మీరు, నువ్వు కాదు, చెప్తా పాస్టర్ నేను ఎత్తిన అంటుండు అంటే నాకు తెలియదా? తీసుకోని వాళ్ళైతే తీసుకోండి. హల్లెలూయా. బ్యాప్టిజం తీసుకోండి. దేవుని నామానికి స్తోత్రం. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో నుండి మనల్ని ప్రత్యేకించిండా లేదా? మరి లోక స్నేహం వెళ్తామా, అక్కడ ఆచారం చేస్తామా, ఇది చేస్తాం, మనకు అసహ్యం అనిపిస్తుంది. ఆ వెళ్ళని ప్లేస్లలో మనకు వెళ్ళబుద్ధి కాదు కదండి. అక్కడ వాళ్ళు పెట్టింది కూడా మనము ప్రత్యేకించబడాలండి. సాక్షిగా ఉండాలి, మనం సాక్షిగా ఉండాలా. సాక్షిగా లేకపోతే వాళ్ళు ఏది చేయమంటే నేను అది చేస్తున్నా, అయ్యో నా దోస్తు కదా, నా ఫ్రెండ్ కదా, నా కోసం ప్రాణం పెట్టి నాకెంతో సహాయం చేసింది కదా, ఆమెకు నేను సహాయం చేస్తా, తినే కొంచెం తిను అని. ఒక ఆమె ఏం చేసిందంటే మీటింగ్ పిలిచింది, జ్ఞాపకార్థ కూటానికి మీటింగ్ పిలిచి నన్ను ఏం చేసిందంటే, మీటింగ్ అంతా అయిపోయింది. పాస్టర్ గారు అప్పుడు ఆఫ్రికాకి వెళ్ళిండ్రు, ఆఫ్రికా దేశానికి వెళ్ళిండ్రు. అప్పుడు వాళ్ళ అత్తమ్మ గారు చనిపోయిండ్రు. ఆ సిస్టర్ మన సంఘానికి వస్తారు. అయితే నాకు భయం అవుతుంది, ఈమె నన్ను పిలుస్తుందేమో ప్రార్థన నడిపిమని. ఎట్లా ఏం చేయాలనుకున్నా. ఆమె అంతవరకు చెప్పింది, మా బాబు ఎఫ్తా వాళ్ళు చిన్నగుండే. అయితే సిస్టర్ మీరే నడిపియాలన్నారు. సిస్టర్ మీరే నడిపియాలంటే సరే అని కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ని తీసుకుపోయినాను. అక్కడ మీటింగ్ నడిపించినాను, వాక్యం చెప్పిన. అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తుందంటే ఆ సిస్టర్ ఒక ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర అన్నీ పెట్టేసింది. ఆ ఫోటో దగ్గర నన్ను కూర్చునబెట్టి నాకు అన్నం పెడుతున్నది. వాళ్ళకున్నదే ఒక రూము. నేనేం చేసిన ఇట్లా అని చూసిన, అవన్నీ చూస్తే వాళ్ళ రకరకాలుగా ఉన్నాయి అన్నీ. అమ్మ ఆమె బ్రతుకున్నప్పుడు ఇవి పెట్టినవా అని అడిగిన. ఇవి పెట్టినవానన్న. ఎందుకంటే ఆంటీ మన చర్చికి ఫస్ట్ వచ్చి కూర్చునేదండి, మొదట వచ్చి కూర్చునేది ఉండి కింద ఉండే సంఘము. అయితే నేను భోజనం చేస్తున్న సమయంలో వచ్చి అమ్మ తిను అని అన్నం పెట్టేదాన్ని. ఆమె పేరు మరియమ్మ. అయితే ఆ సిస్టర్ దగ్గర ఆమె దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్నది, పరిశుద్ధంగా పవిత్రంగా మంచిగా జీవించింది, చనిపోయింది. ఈ కోడలు ఏం చేస్తుంది, మా అత్తమ్మ అన్నీ తింటుంది కాబట్టి అన్నీ ఇస్తారు అట్లా పెట్టి. ఆడ నాకు పెట్టే వరకు నాకు చాలా తినబుద్ధి కాలేదు, ఏం కాలేదు. దేవుని బిడ్డలారా, అలాంటి ప్లేస్లలో మనం పోవడానికి కూడా ఇష్టం అనిపించదు కదండి.
ఏదంటే ప్రార్థన చేసి మనము వచ్చేసేయాల. వాళ్ళది అంటుకోదు, పూసుకోవద్దు, రుద్దుకోవద్దు. హల్లెలూయా. ప్రత్యేకించబడిన దానం. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మరి ఇక్కడ ఆ యొక్క దారమే సమస్త మానవ కోటి రక్షణ ఆధారం. దేవుని నామానికి స్తోత్రం. ప్రతి ఒక్క సహోదరి కానీ సహోదరుడు కానీ యేసు ప్రభునందు బదులుగా నిజమే నీ పాప శిక్ష భరించి ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. బ్రదర్సే కానీ సిస్టర్సే కానీ లోకంలో ఉన్న ప్రతి మనుషులను కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపములన్నీ కూడా ఆయన భరించి ఆయన చనిపోయిండు. దేవుని నామానికి స్తోత్రం. శిక్ష భరించిండు. కాబట్టి మరి ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఇప్పుడే నీ పాప స్థితిని పశ్చాత్తాపంతో ప్రభు యొద్ద ఒప్పుకొని దేవుని రక్తమందు నీవు కడగబడాలి. యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు అని దేవుని దగ్గర మన ప్రతి పాపమును కూడా ఒప్పుకోవాలి, రక్తంలో కడగబడాలి. మరి దేవుని సన్నిధానంలో మన క్షమాపణ దొరుకుతుందండి. హల్లెలూయా. మన క్షమాపణ దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, ఆ మోక్ష రాజ్యంలో మనకు దొరుకుతుంది. ఒక వాక్యం నేను చదివియలేదు కానీ ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే మరి తామారు యొక్క జీవితము, మరి ఆ యొక్క జీవితం ఆమె నీతిమంతురాలుగా తీర్చబడ్డది. రహాబు ఆ యొక్క వేశ్యగా ఎరుకో పట్టణంలో ఉన్న ఆ దేశంలో ఉన్న రహాబు యొక్క వేశ్య జీవితం ఒక నీతిమంతురాలుగా తీర్చబడి ఆ కుటుంబానికి కూడా రక్షణ కలిగింది. దేవుని బిడ్డ నిజమే మన పాపంలన్నీ మనం ఒప్పుకొని వదిలిపెట్టి మారు మనసు క్షమాపణ కోరినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. మరి దేవుని యొక్క కృప మరి ఆయన తోడు మీ అందరికీ ఉండునుగాక. హల్లెలూయా. మనం అందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి మన కుటుంబాలను మనకు ఆ యొక్క యేసు రక్త ద్వారా రక్షించుకోగలుగుతాం. దేవుని నామానికి స్తోత్రం. మరి దేవుడు చక్కటి వాక్యం ద్వారా మరి మీ అందరితో మాట్లాడిండు కనుక మనం కూడా నీతిమంతులుగా మనం తీర్చబడి ఆయన సన్నిధానంలో మనం ఉన్నట్లయితే మన కుటుంబం అంతా రక్షణ పొందుతుంది. మన ఇంటికి ఎర్రదారం యేసు రక్తము, కొబ్బరి నూనె రాసుకోండి, రుద్దుకోండి, పూసుకోండి. ఏ రోగం వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా అన్నీ విడుదలైతాయి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.